బాధలలో పరీక్షింపబడిన దేవుని విడిచిపెట్టని మనిషి, హింసింపబడినాడు, రక్షింపబడినాడు అనే గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మనం చూడబోతూ ఉన్నాము. అతనే యోబు. మరి యోబు అనే పేరుకు గల అర్థం ఏమిటంటే, హెబ్రీ భాషలో హింసింపబడినవాడు, రక్షింపబడినవాడు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరులారా, యోబు జీవితము శోధనలో శ్రద్ధ, బాధలలో భక్తి కనపడుతూ ఉంది. మరి యోబు గొప్ప ధనవంతుడు, నీతిమంతుడు, కుటుంబమంతా ఆశీర్వాదంతో నింపబడినటువంటిది. అయినా అతని హృదయంతో గర్వంతో లేదండి, ప్రార్థనతోనే నిండిపోయింది. సమృద్ధి ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోవటం సులువు మరి మన జీవితాలలో. కానీ యోబు చూపించినది ఏమిటంటే, ఆశీర్వాదం కన్నా ఆశీర్వదించిన దేవుడే ముఖ్యుడని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, అంతేకాకుండా యోబు ఏం చేసేవాడంటే, తను మహత్తరమైనటువంటి వ్యక్తి. అతని జీవితము ఒక కథ కాదు, ఒక కళ్ళకు కనిపించే విశ్వాస సాక్ష్యము. ఎందుకంటే యోబు సంపన్నుడు. చాలామంది పిల్లలు, పశువులు, కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలు, అలా గౌరవం అన్నీ ఉన్నవి. అతని గొప్పతనము సంపదలో కాదు, దైవభక్తిలో ఉంది. ప్రతిరోజు తన కుటుంబం కోసం ప్రార్థించేవాడు. ఎంతమంది పిల్లలు ఉన్నారంటే ఎంత ఆనందంగానో ఉంటుంది ఆ కుటుంబం. మరి యోబు ఆశీర్వాదం ఉన్నప్పటికీ దేవుని మీద ఆధారపడేవాడు. సుఖంలో ఉన్నప్పుడు ప్రార్థన తగ్గిపోకుండా ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మరి సాతానికి ఎంత ఇష్టమో ప్రార్థన చేసే వ్యక్తులంటే. ఇక్కడ యోబుకి పశు సంపద చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు సాతాను యోబు దగ్గరికి ప్రవేశిస్తూ ఉన్నాడు. యోబు ప్రార్థన చేసుకుంటూ ఉంటే సాతానుడు నమ్మకానికి అగ్ని పరీక్షనిస్తూ ఉన్నాడు. ఒకరోజు సాతాను దేవుని సమక్షంలో యోబు గురించి ప్రశ్నించాడు. అతనికి అన్నీ ఉన్నందుకే నీకు భక్తి చేస్తున్నాడు అన్నది. కానీ దేవుడు అన్నాడు, పరిమితి పెట్టాడు. ఒక్కరోజులో మరి నీ ఇష్టం, యోబుని ఏం చేస్తావో చెయ్యి అన్నప్పుడు అతని యొక్క ఆస్తి పోయింది. చాలా పిల్లలు మరణించారు. అతని ఆరోగ్యం క్షీణించింది. కానీ ఇది సాధారణ పరీక్ష కాదు, సంపూర్ణ జీవిత విరుగుడు. కానీ యోబు స్పందన ఎలా ఉందో తెలుసా అండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామము స్తుతింపబడిన గాక అని చెప్పేసి పలికాడే. కానీ ఎలాంటి నిందపు మాటలను కూడా యోబు మరి ఉపయోగించలేదు. అదే మన జీవితంలో అయితే ఎన్ని మాటలు అంటాం కదా, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు తీసుకోవాలి, ఇవన్నీ నేను అడిగానా, మరి నా సంతోషాన్ని తీసుకున్నారు, నా ఆస్తి తీసుకున్నారు, నాకు అనారోగ్యం ఇచ్చారని చెప్పేసి మనమైతే వాపోతాము. కానీ ఇక్కడ మరి యోబు త్యాగం అంటే కేవలం సంపద కోల్పోలేదు, తన అహంకారాన్ని, తన ప్రశ్నలను, తన నిరాశని కూడా దేవుని పాదాల దగ్గర సమర్పించాడు. దేవుని చిత్తం ముందు తల వంచుకునే సమయంలో తన దగ్గరికి తన స్నేహితులు వచ్చి అపార్థం చేసుకున్నారు. సమాజం అతన్ని దూరం చేసింది. భార్య కూడా నిరుత్సాహపరుస్తూ మాట్లాడుతూ ఉంది. కానీ యోబు జీవితం ఒక మౌన సాక్ష్యంలా తన భార్యకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడే కానీ దేవుణ్ణి అసలుకి ఒక్క మాట కూడా అనలేదు. నాకు దేవుడు ఎందుకు ఇచ్చాడో నాకు తెలుసు, నేను ఆయనను విడవను అని తన భార్యకు కూడా సమాధానంలో ఇస్తూ ఉన్నాడు. సమాధానం లేని ప్రశ్నల మధ్య కూడా విశ్వాసంగా యోబు నిలబడుతూ ఉన్నాడు. తనతో ఉన్నటువంటి తన స్నేహితులు కూడా మరి చాలా మాటలతో తనని బాధ పెడుతూ ఉన్నారు. మరి యోబు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా తన మహిమను చూపించాలని చెప్పేసి అనుకున్నాడు. నేను వినికిడి చేత విన్నాను, ఇప్పుడు నా కన్నులతో చూచుచున్నాను. బాధ అతని దేవుని దగ్గరికి మరింత దగ్గర చేస్తుంది. చివరికి దేవుడు అతని జీవితాన్ని ద్విగుణీకరించి ఆశీర్వదిస్తారన్న నమ్మకం అతనిలో ఉంది. అతనితో ఉన్నటువంటి స్నేహితులు కూడా అతని దగ్గరికి వచ్చి, నీ దేవుణ్ణి దూషించు, నీ దేవుణ్ణి బాధపెట్టు, నీ దేవుణ్ణి అడుగు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కానీ తను మౌనంగా ఉండి తన బలహీనతను భావించేవాడుగా ఉన్నాడు. మన బాధలను అపార్థం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ యోబు మాత్రము మౌనంగా ఉన్నాడు. సాక్షిభూతంగా తను నిలకడగా ఉన్నాడు. స్నేహితులు అతన్ని నిందించి, నీ పాలపాల వల్ల ఇది జరిగిందని ఎన్నో మాటలు అన్నారు. కానీ యోబు ఏమన్నాడంటే, నా యొక్క నిశ్శబ్ద సమాధానమే మీ అందరికీ కూడా మరి తెలుస్తూ ఉందని చెప్పేసి నిలబడుతూ ఉన్నాడు.
యోబు తనకు వచ్చినటువంటి ఆ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో ఆ యొక్క కురుపులను గీరుకుంటూ బాధపడుతూ ఎంత వాపోతూ ఉన్నా ఒక్క మాట కూడా దేవుని ఏమనలేదు. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, రకరకాల కీటకాలు కూడా యోబుని నాశనం చేయటానికి వస్తూ ఉన్నవి. అయినా అతను మాత్రం త్యాగంతో జీవిస్తూ ఉన్నాడు. తన బాధను కూడా దేవుని చేతుల్లో పెడుతూ ఉన్నాడు. పరిస్థితులు మారిన విశ్వాసం మారకపోవటం, సమాధానం రాకపోయిన దేవుని నమ్మటం, బాధను కూడా ఆరాధనగా మార్చుకున్నాడు. యోబు తన గాయాల మధ్య కూడా దేవుణ్ణి విడవలేదు. దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా ఒక్క మాట కూడా అనలేదు. త్యాగం అంటే సంపద కోల్పోవటం కాదు, తన అహంకారాన్ని, తన ప్రశ్నలను, తన నిరాశని కూడా దేవుని పాదాల దగ్గర సమర్పించటమే మరి త్యాగ జీవితం అంటే. దేవుని చిత్తం ముందు తల వంచాడు. బాధల్లో కూడా విశ్వాసం నిలుపుకున్నాడు. పరిస్థితులు మారిన హృదయం మార్చుకోలేదు. యోబు తన శరీరం గాయాలతో నిండిన ఆత్మ దేవుని మీద విశ్వాసంతో నిండింది. మరి ఈ విధంగా యోబు ఈరోజు మనకేం నేర్పిస్తున్నారంటే, శోధనలు శాపం కాదు, శుద్ధ ప్రక్రియ. శోధనలు శాపం కాదు, శుద్ధ ప్రక్రియ. బాధల్లో దేవుడు నిశ్శబ్దంగా కనిపించినా ఆయన పని చేస్తూనే ఉంటాడు. చివరికి దేవుని సమయం ఉత్తమమైనటువంటి సమాధానం ఇస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, యోబు కథ బాధతో మొదలై దైవకృపతో ముగిసిందండి. బాధతో మొదలై దైవకృపతో ముగిసింది. దేవుడు యోబును చివరిని మొదటివాని కంటే ఎక్కువగా ఆశీర్వదించాడు. మరి మన జీవితం కొన్నిసార్లు యోబు లాంటిదే. శోధనలతో, అపార్థాలతో, నిశ్శబ్ద దేవునితో. కానీ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, సాతాను మనం పరీక్షించవచ్చు, కానీ దేవుడు పరిమితి పెట్టిన పరీక్ష మాత్రమే. విశ్వాసం నిలిచితే విజయము నిశ్చయం. కావున మనమంతా కూడా ఈ యొక్క విశ్వాస యాత్రలో దేవుని యొక్క సమాధానం కోసం ఎదురు చూడాలి. అంతేకాని యోబు జీవితం ఇక్కడ మనకేమి తెలియచేసిందో, మరి శోధన అనుమతించబడుతుంది, నియంత్రణలో ఉండాలంటోంది. బాధ శిక్ష కాదని తెలియచేస్తుంది. అది శుద్ధి చేసుకునేటువంటి మంచి అవకాశం. మరి మన విశ్వాసం నిలిస్తే సాక్ష్యం కూడా నిలుస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎన్ని పరీక్షలు ఉన్నాయో గుర్తుకు చేసుకోండి. కొన్ని పరీక్షలు మనకే మనం తెచ్చుకున్నాయి, కొన్ని ఇతరుల ద్వారా వచ్చినాయి, కొన్నేమో అకస్మాత్తుగా మరి పరిస్థితుల ప్రభావం వల్ల వచ్చేవి. ఆ సమయంలో సాతానుడు మనపై ఎక్కువగా దాడి చేస్తూ ఉంటాడు, కానీ దేవుడు పరిమితి పెడతాడు. సాతానుడు ఎంతవరకు మనల్ని శోధించాలో అంతవరకే. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం మనతో ఉంటే, మన ప్రార్థనా జీవితం గట్టిగా ఉంటే ఏ సాతాను శోధనలు కూడా మనల్ని అడ్డుకోవు. మరి బాధలు రావచ్చు, కానీ విశ్వాసం గెలుస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన బాధల సమయాల్లో మనం దేవుణ్ణి మర్చిపోవద్దు. యోబు ఆరోగ్యాన్ని పొందుకున్నాక తిరిగి తన యొక్క కుటుంబంతో కలిసి, పిల్ల పాపలతో కలిసి ఎంతో సంతోషంగా దేవుణ్ణి మరి ప్రార్థిస్తున్నాడు. విశ్వాసము యుద్ధము వంటిది. మరి యోబు జీవితం మన గొప్ప ఆత్మీయ సత్యాన్ని నేర్పుతుంది. దేవుని పిల్లల జీవితం పరీక్షల రహితం కాదు, కానీ పరాజయ రహితము. కావున మన పరిస్థితుల మీద మనం ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి, ఆస్తి కోసం కాదు, ఆరోగ్యం కోసం కాదు, ప్రేమ కోసం కాదు, విశ్వాసం బాగుంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి మన పరిస్థితులు మారిన మన హృదయం స్థిరంగా ఉంచుకొని విశ్వాస పరిస్థితుల్ని దాటి నిలిచాలి. మరి ప్రియ సహోదరులారా, కనిపించని లోకంలో దేవుడు మన పక్షాన నిలబడి ఉంటాడు. సాతాను పరీక్షించగలడు, కానీ అనుమతి లేక చేయలేడు. శోధన వచ్చినప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఇంకా సింహాసనంపై ఉన్నాడు అని చెప్పేసి. మరి యోబు తన శరీరం పుండ్లతో కూర్చున్నప్పుడు, బూడిదలో కూర్చున్నప్పుడు, స్నేహితులు దూరమైనప్పుడు, కానీ నా విమోచకుడు జీవించుచున్నాడని ఆత్మతో సంతోషంతో తనకి పుట్టినటువంటి బాధలో నుంచి గానాలు పాడాడు. బాధ మన ఆత్మను విరగొట్టవచ్చు, లేక దేవుని వైపు మరింత దగ్గర చేయవచ్చు. మరి యోబు బాధను పరాజయంగా కాదు, పునఃనిర్మాణంగా మార్చుకున్నాడు. కాబట్టి మరి ప్రతి బాధ పాప ఫలితం కాదు, కొన్ని బాధలు విశ్వాస ప్రమాణం. ఎవరికైనా కష్టం వస్తే తీర్పు, సమస్య వస్తే అపార్థం. మరి మన సమాజంలో ఇలా జరుగుతుంది. కాబట్టి మన పని తీర్పు కాదు, తోడుగా నిలబడటం. కావున ప్రియ సహోదరులారా, ప్రతీకార భావాన్ని వదిలి దేవుని సమయాన్ని అంగీకరించి, యోబు దేవునితో ప్రశ్నలు అడిగిన విధంగా మనం కూడా దేవునితో నిజమైనటువంటి సంబంధాన్ని ఉంచుకొని జీవించే ప్రయాసపడదాము. ఆమేన్.